హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎగ్దమ్ మస్తుగున్నా. సోమవార శుభోదయంతో మన కళ్ళు తెరిచే ఒక మంచి విషయం. మా ఊరు చిన్నదే, కాకపోతే ఇక్కడ డబ్బెక్కువ. ఇంచుమించుగా అందరూ ధనికులే. సహాయం చేసే విషయంలో మా ఊరి వారి తర్వాతే ఎవ్వరైనా అని చెప్పటానికి నేను గర్వపడుతున్నాను. నాలాంటి మధ్యతరగతి వాళ్ళైతే ఇక్కడ 10% ఉంటారు. ఇక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమిటంటే మనిషికో బండి అన్నట్టుగా ఉంటుంది. దానివల్ల మా ఊరికి పెట్రోల్ డీజిల్ సమస్య వచ్చిందండి. సమస్య అయితే డీజిల్దే, కానీ పెట్రోల్ కొట్టించుకోవటానికి వెళ్ళటానికి దారే లేదండి. అది అందరి సమస్య అయిపోయింది ఇప్పుడు. పాపం డీజిల్ గురించి బారులు తీసిన వాహనాలు చూడండి ఎలా ఉసూరుమని నిలబడి ఉన్నాయో. దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైవర్స్ చాలా బాధపడుతున్నారు. వారు ఎక్కడికైనా వెళ్లి తక్కువ ఖర్చుతో భోజనం చేద్దాము అనుకుంటే గ్యాస్ కొరత వలన చిన్ని స్టాల్స్ మూసివేశారు. పెద్ద రెస్టారెంట్స్ కి వెళ్ళాలి అంటే వాళ్ల స్తోమత సరిపోవటం లేదు. దీనివల్ల నాకు అర్థమైంది ఒక్కటే, భగవంతుడు ఇచ్చిన వనరుల్ని సద్వినియోగపరుచుకోవాలి అని. లేకుంటే ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవారికైనా తిప్పలు తప్పవు. హ్యావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షరీఫ్ గారి అమ్మాయి.